నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీ 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 గంగమ్మ జాతర మహోత్సవం రాయచోటి పట్టణం ఏటిగడ్డ మీద వెలిసినటువంటి శ్రీ గంగమ్మ జాతర మహోత్సవం నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ఉదయం సుప్రభాత సేవతో మొదలై అమ్మవారికి 6:30 అర్చన అభిషేకాలు, 7:30 అమ్మవారి ప్రతిరూపమైన వేప చెట్టుకు గంధము మరియు క్షీరాభిషేకం చేయబడింది. 8 గంటలకి పోతురాజు స్వామివారికి అభిషేక అలంకరణ నిర్వహించారు. 8:30 పుట్టకు పూజ కార్యక్రమం నిర్వహించారు. 10 గంటలకు అష్టోత్తర కలశాభిషేకం మరియు కుంకుమార్చనలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకి పొంగుబాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కనుక భక్తులందరూ వచ్చి అమ్మవారి జాతర మహోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆలయ పూజారి పురుషోత్తం స్వామి తెలియజేశారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ అన్నమయ్య జిల్లా స్టాపర్. శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శ్రీ సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. శ్రీ 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 గంగమ్మ దేవస్థానం, గాలివీడు రోడ్డు, రాయచోటి, అన్నమయ్య జిల్లా. అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా ఈరోజు రేపు జరుగు కార్యక్రమం వివరాలు. ఉదయం 5 గంటలకు వేకువజామునే అమ్మవారికి సుప్రభాత సేవ తర్వాత వేదమంత్రాలతో అమ్మవారి కొలువు. తదనంతరం 9 గంటల నుండి 108 కలశాలతో అంగరంగ వైభవంగా ముత్తైదువులతో భక్త జనాదులతో అమ్మవారికి 108 కలశాలతో అభిషేకం జరిగిన తర్వాత పంచామృతాభిషేకంతో అమ్మవారి అభిషేకం ముగించినాం. తర్వాత సాయంత్రం 6 గంటలకు పొంగుబాల కార్యక్రమం కలదు. తదనంతరం 8 గంటలకు అమ్మవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా విద్యుత్ దీపాలంకారాలతో, మేధమంత్రాలతో, మంగళ వాయిద్యాలతో, బాజా భజంత్రీలతో అశేషంగా బాణాసంచా వెలుగులతో అమ్మవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా రాయచోటి అమ్మవారి ఊరేగింపు రాయచోటి పురవీధులలో జరుగుతుంది. కావున భక్తాదులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను. రేపు జరిగిపోయే కార్యక్రమాలు రేపు అనగా ఆదివారం జరుగు కార్యక్రమాలు ఉదయం 5 గంటలకు మహాకుంభము, కుంభము తర్వాత ఆసాదు వారిచే కథ తదనంతరం కుంభము తర్వాత యథావిధిగా భక్తులు తమరి బోనాలను సమర్పించుకుంటారు. ఇందు కార్యక్రమం నందు బోనాల తర్వాత యథావిధిగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కలదు. పై కార్యక్రమాలన్నీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ సుఖవాసి ప్రసాద్ బాబు గారి ఆధ్వర్యంలో జరుగును. కావున భక్తాదులందరూ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. శ్రీమాత్రే నమః.